ఒక్కసారి ఆలోచించండి. భగవద్గీత గురించి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆ 700 శ్లోకాలన్నీ శ్రీకృష్ణుడే చెప్పారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే అది నిజం కాదు. అవును, ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు శ్రీకృష్ణుడు అర్జునుడికి 575 శ్లోకాలు మాత్రమే చెప్పారు. అయితే శ్రీకృష్ణుడు చెప్పని ఆ 125 శ్లోకాలు ఎవరు చెప్పారు? అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తూ 84 శ్లోకాలు చెప్పారు. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ 40 శ్లోకాలు చెప్పారు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతూ కేవలం ఒకే ఒక్క శ్లోకం చెప్పారు. కానీ అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఒక్క శ్లోకంతోనే భగవద్గీత ప్రారంభమైంది. అందుకే భగవద్గీత కేవలం శ్రీకృష్ణుడి ఉపదేశం మాత్రమే కాదు. ఇది శ్రీకృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడి మధ్య జరిగిన ఒక దివ్య సంభాషణ. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికే ఎందుకు గీతోపదేశం చేశారు? అర్జునుడు శ్రీకృష్ణుడినే ఎందుకు ప్రశ్నించాడు? సంజయుడు ధృతరాష్ట్రుడికే ఎందుకు యుద్ధాన్ని వివరించాడు? ధృతరాష్ట్రుడు అడిగిన ఆ ఒక్క ప్రశ్న ఏమిటి? ఈ విషయాలు మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్లో రాయండి. తెలియకపోతే తెలియదు అని కామెంట్ చేయండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే గీతోదయంను ఫాలో అవ్వండి. హరే కృష్ణ. ఒక్కసారి ఆలోచించండి. భగవద్గీత గురించి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆ 700 శ్లోకాలన్నీ శ్రీకృష్ణుడే చెప్పారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే అది నిజం కాదు. అవును, ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు శ్రీకృష్ణుడు అర్జునుడికి 575 శ్లోకాలు మాత్రమే చెప్పారు. అయితే శ్రీకృష్ణుడు చెప్పని ఆ 125 శ్లోకాలు ఎవరు చెప్పారు? అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తూ 84 శ్లోకాలు చెప్పారు. సంజయుడు ధృతరాష్ట్రుడికి